పార్టీలో ఉన్నది నేను పనిచేస్తున్నా. 25 సంవత్సరాలు నేను పనిచేస్తున్నా. ఈ రోజు ఎవరో వ్యక్తి వచ్చి నన్ను కాదని చెప్పేసి ఇంకొక పార్టీ ఆఫీస్ ఓపెన్ చేస్తే నేను ఎట్టుకుంటాను. గ్రామంలోని స్థానికులు కాదా? గ్రామంలోని స్థానిక నా పెట్టలు చిన్నప్పటి నుంచి ఈరోజు ఎవరో వచ్చి నా పక్కబట్టి ఎట్లా? ఇంత అన్యాయమా? ఇంత మోసమా? ఇంత మోసమా? అందుకే గ్రామస్తులు వస్తారు, ఇక్కడే చేరేస్తారు. ఏమైంది ఇక్కడ ప్రజారాజ్యం పార్టీ నుంచి నేను పనిచేస్తాను. ప్రజారాజ్యం పార్టీ నుంచి నేను పనిచేస్తా ఉంటే నేను నా పేరు దండు లక్ష్మీపతి. నన్ను కాదని చెప్పేసి దేవర మనోహర్ అనే వ్యక్తి ఇక్కడ గొడవలు లేపి మా గ్రామాల్లో రక్షణ పెట్టి ఏదైనా పార్టీ ఆఫీస్ పెడుతున్నా. ఇంత అన్యాయమా? ఇంత ఘోరమా? నా పెట్టిన చిన్నప్పటి నుంచి నేను ప్రజారాజ్యం పార్టీలో పనిచేస్తానా. నన్ను కాదని ఎవరినో దొరకచ్చు, ఏ ఊరో ఒకటి, ఇక్కడ ఈ ఊరు కాదు బయట ఊరు దొరకచ్చి ఇక్కడ చేస్తారు మీరు. ఇదా మీరు చేసే రాజకీయం? నేను చంద్రగిరి ఇన్ఛార్జ్ అని చెప్పుకొని ఎక్కడ చూసా ఏ పంచాయతీలో చూసా గలట్లే. ఇట్లా చేసి ఇంత అన్యాయమా? ఇక్కడ ఏ పంచాయతీలో చూసినా ఇదే గలాట. మా జనసేనలో ఇన్ఛార్జ్ అని చెప్పుకొని ప్రతి పంచాయతీలో ఇదే గొడవలు, ఇదే పార్టీ ఆఫీస్ అని చెప్పి ప్రతి చోట గొడవలు లేపి మమ్మల్ని జనసేనని మాకు ఒక వ్యక్తి గట్టిగా తయారు చేస్తాడు. మా పవన్ కళ్యాణ్ గారు తెలుసుకొని, మా జిల్లా చూసుకొని తెలుసుకొని నాకు సరి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. మాట్లాడు, అది వీడియో ఉంది, మాట్లాడు, చెప్పు. త్వరకొచ్చి దేవర మనోహర్ ఇన్ఛార్జ్ అంతా నువ్వు పేరు పనిచేయడం, నువ్వు ఎప్పుడు కష్టపడినావు, నువ్వు యాడ్ నుంచి వచ్చినావు, నువ్వు ఎప్పుడు కష్టపడినావు నన్ను అడగాడు. అది మాట్లాడు, చెప్పు. పేరు పనిచేయడం కష్టపడ్డారంట, నేను పేరు కాదంట, ఎలక్షన్ చేయలేదంట. ఏ ఊరు? నేను ఆయనతో మాట్లాడతా. నా భార్య నువ్వు వాడిని అట్లా మాట్లాడద్దు. గిరి అని చెప్తాను మేడం, నేను చెప్పాను. ఎందుకు మాట్లాడతావు వాడిని? ఎందుకు మాట్లాడతావు? ఏంటంటే నేను పనిచేయడంట, నీ పనిచేయడం అని పనిచేయడంట. నేను నా బిడ్డలో నా చిన్నప్పటి జనసేన ప్రజారాజ్యం పార్టీ పనిచేసిన 25 సంవత్సరాలు ఈ పనిచేసిన ప్రతి ఒక్క పార్టీకి తెలుసు. నేను ఎవరండి నేను తెలీదా? ఏ పొద్దున్న ఒక బూతులో ఏజెంట్ పెట్టావా? ఒక బూతులో ఏజెంట్ పెట్టా ఎలక్షన్ పెట్టిరానువా? చెవిరెడ్డి భాస్కర్ పోటీకి ఎలక్షన్ పెట్టించాను పంచాయతీ. నేను కడుకో అపోజిట్ చెవిరెడ్డి భాస్కర్ కడుకో. రైతు మాట్లాడదామా పిలిపించుకున్నాను అందరూ చేద్దామంటే తిండిగా ఓపెన్ చేయాలి. చెప్పు. కాదు, నేను దేవర మనోహర్ గారు ఏ ఊరు నుంచి వచ్చినాడు? ఎర్రారపల్లి పంచాయతీ నుంచి వచ్చినాడు. నేను కూడా ఆ ఊరే, నాది కూడా అమ్మగారు ఊరు. రమ్మని చెప్పండి. ఆయన పుట్టుకోతాడు చెప్తే నేను చెప్తా. ఎవరి గురించి చెప్తారు ఎవరైనా? సమస్య ఈ పేరూరు పంచాయతీలో ఉంది. పేరూరు పంచాయతీలో దండు లక్ష్మీపతి అనేది జనసేన పార్టీ 2013 నుంచి ఉన్నాడు. ఇప్పుడు నెలలా మొన్న అతను వచ్చేసి నేను జనసేన పార్టీ అధ్యక్షుడు నేను వేసుకున్నావు, నేను ఫ్యాన్ వేసుకుంటాను అని చెప్పినావు. నువ్వు పవన్ కళ్యాణ్ గారి ఫ్యానే, నువ్వు వేసుకో కాదని చెప్పట్లా.
జనసేన అధ్యక్షుడు పదవి నీకు ఎవరు ఇచ్చినారు? నువ్వు పేరూరు పంచాయతీకి ఏం చేసినావు నా భర్తను అడిగినాడు కదా. అతను ఏం చేశాడు పేరూరు పంచాయతీకి? ఎప్పటి నుంచి వచ్చినాడు? ఎప్పటి నుంచి పనిచేసి ఎన్నిసార్లు పోటీ చేసినాడు జనసేన పార్టీలో? ఎలక్షన్ పెట్టించిన జనసేన పార్టీ ఎప్పుడు పనిచేశాడు? అతను ఎప్పుడు పనిచేశాడు? నా భర్త ఎప్పటి నుంచి పనిచేసినాడు? అతను ఏ ఊరు? నా భర్తది ఏ ఊరు? మాట్లాడండి ఫస్ట్. అతను ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ మమ్మల్ని దబాయిస్తే మేము ఊరికే ఉంటామా? ఎప్పుడు 24 గంటలు పంచాయతీలో ఉండేవాళ్ళు మేము. కేవలం మనం సపరేట్ సపరేట్ అనేసి ఎటు చెప్తారు? ఆయన పంచాయతీ ప్రతి పంచాయతీలో పోయి మాదిరి వేరు వేరు చేయమన్నారు అతన్ని. ఎవరన్నా కలుపుకోవాలంటే చేయాలి. పంచాయతీ ఆఫీస్ లో ఒక లీడర్ గా ఉండేవాళ్ళు ఏం చేయాలా? అందరినీ కలుపుకొని ఐకమత్యంతో పోవాలా, గౌరవించుకోవాలి పార్టీని. నలుగురు కలిస్తే ఒక పార్టీ, నలుగురు కలిస్తే ఒక పార్టీ. సీనియర్ నాయకులందరూ పైకి వచ్చేసి సీనియర్ నాయకులంతా ఏమైపోతారు? మా జనసేన మా పవన్ కళ్యాణ్ గారు తెలుసుకొని మాకు సమాధానం చేయాలని కోరుకున్నాం. అన్నయ్య నేను నమ్ముకొని బతుకుతాను అన్నయ్య, నువ్వు మాకు న్యాయం చేయాలా? ప్రజారాజ్యంలో చిరంజీవి గారి దగ్గర నుంచి ఉన్నాడు. చిరంజీవి గారినే ఫస్ట్ కలిసి వచ్చినాడు. ఆ పార్టీలో ఉన్నప్పుడే పోటీ చేసినాడు. ఆయన కాంగ్రెస్ లో విలీనం చేసినప్పుడు పోటీ చేసినాడు. జనసేన పార్టీ పెట్టినప్పుడు పోటీ చేశాడు. ఎంపీటీసీగా పోటీ చేశాడు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు? నువ్వు ఎప్పుడు పోటీ చేసినావు? నువ్వేం చేసినావు? అందరికీ మార్చుకున్నావు. కార్లు వెళ్ళిపోతారు, పంచాయతీ ఆఫీస్ వెళ్ళిపోతారు కారులో నిలబడి పోరాడినాము. కారు వెళ్ళిపోతారు. చూడండి నంబర్ తీసుకోండి, నంబర్ తీసుకొని వెళ్ళిపోతారు. చూడండి వెళ్ళిపోతారు. చూడండి ఆ కాకుండా నంబర్ తీసుకొని వెళ్ళిపోతారు. చూడండి వెళ్ళిపోతారు. చూడండి పవన్ కళ్యాణ్ వెళ్ళిపోతారు. రమ్మని చెప్పు. ఇది మా రూరల్ అధ్యక్షుడు, జనసేన పార్టీ మా రూరల్ అధ్యక్షుడు వెంకట్. నేను ఆపుతాను. వెనకాల దిప్పు. చూసుకో మీది ఏ ఊరు? దేవర మనోహర్ అనే వ్యక్తి తీసుకో. న్యాయంతో కాదు. ఓ రాప నువ్వు మాట్లాడినప్పుడు ఎందుకు వచ్చినా వీడికి? ఎందుకు వచ్చినావు? మేము పార్టీ సర్వనాశనం చేస్తాను. పార్టీ సర్వనాశనం దేవర మనోహర్ పార్టీ సర్వనాశనం చేస్తాడు. పవన్ కళ్యాణ్ తెలిసి సస్పెండ్ చేయాలా? వాళ్ళు సస్పెండ్ చేయాలా? వాడు పార్టీ నుంచి వాళ్ళు తీసేవాళ్ళనా? వాడు వద్దు మన చంద్రగిరికి చనిపట్టాడు. వాళ్ళు తీసేవాడా? వాడి వల్ల పార్టీ గబ్బు పడిపోతాను. చంద్రగిరిలో ఏముంది? వాడి వల్ల పార్టీ చంద్రగిరి గబ్బు పడిపోతుంది. ఆడోళ్ళని మిస్బిహేవ్ చేస్తున్నారు. ఆడోళ్ళని మిస్బిహేవ్ చేస్తాడు. ఆడోళ్ళని మిస్బిహేవ్ చేస్తున్నారు. ఆడోళ్ళని మిస్బిహేవ్ చేస్తున్నారు. ఆడోళ్ళని మిస్బిహేవ్ చేస్తున్నాడు. నోరు పోలగొట్టాని మిస్బిహేవ్ చేస్తున్నాడు ఆడోళ్ళని. నన్ను కానీ నోరు ముయ్యనట్టు నీ నోటు మీదనే కూడా మిస్బిహేవ్ ఎందుకు చేస్తారు? ఆడోళ్ళని మిస్బిహేవ్ చేస్తున్నారు. మళ్ళీ ఎందుకు పాడుతున్నావు? కొట్టుమాల మీరు నోరు పాలు కూడా వేస్తున్నారు. మీరు నోరు పాలు కూడా వేస్తున్నారు. నువ్వు మీరు నోరు పాలు కూడా వేస్తున్నారు.
రేణుగుంట పంచాయతీ నాది. నేను కూడా నీ ఊర్లో పుట్టి పెరిగిందాన్నే రా చూస్తున్నా. ఎంతమంది జగన్ ఆడుకుంటాం బాబాయ్ ఎవరో జగన్ అంట నా మీద కష్టపడతాడు బాబాయ్. నేను కష్టపడి చెప్పు బాబాయ్, నేను కష్టపడతాను పార్టీ కోసం కష్టపడతావు అంటే నా మీద నేను కష్టపడాలి. అది కాకుండా చేస్తున్నావు నువ్వు. సీనియర్ నాయకుడు నీకేమనుకున్నావు? నువ్వు ఒకడే ఉండాలి పార్టీలో, ఇంకెవరు ఉండకూడదా? 10 ఏళ్ళు 20 ఏళ్ళ మంది కష్టపడ్డాడు ఓటట. నువ్వు ఈ బుద్ధి ఎక్కడి నుంచి వచ్చేసి పంచాయతీలోకి వచ్చేసి వాళ్ళందరినీ పెట్టుకుంటే ఊరికే ఉంటారనుకున్నావా? ఊరికే ఉంటారనుకున్నావా? పదా పార్టీ ఆఫీస్ లో వస్తావా? నేను పౌరు ఆయన చెప్పినా తెలుసుకుంటా. నేను ఎక్కడ అధిపతి దగ్గర ఆయన సార్ దగ్గర పోదాంబా, లేకుంటే మీ మినిస్టర్ దగ్గర పోదాంబా. ఎక్కడికి పోతావా? నేను వస్తా. నువ్వు ఎక్కడికైనా నేను వస్తా. అందరూ లెక్కలేకుండా మాట్లాడతాను. ఒక మహిళ అనే వ్యక్తి లేకుండా నేను చంద్రగిరి ఇన్ఛార్జ్ అని చెప్పుకుంటా, చంద్రగిరి ఇన్ఛార్జ్ కాదు చెప్పుకుంటా.